వరంగల్ కాంగ్రెస్లో ఆ పార్టీ నేత కొండా మురళి చేసిన వ్యాఖ్యలు కొండంత దుమారాన్ని రేపాయి. గురువారం వరంగల్ నగరంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొండా మురళి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి తన కుమార్తె సుస్మిత పోటీ చేస్తుందని ప్రకటించారు. అదే సమయంలో పార్టీలోని కొందరు సీనియర్ నేతలపై, ముఖ్యంగా కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. వరంగల్లో కొంతమంది నాయకులు తెలుగుదేశం పార్టీలో పదవులు అనుభవించి ఆ పార్టీని భ్రష్టు పట్టించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కేసీఆర్, కేటీఆర్ల వద్దకు చేరి వారిని కూడా తప్పుదోవ పట్టించి వారిని నాశనం చేశారని ఫైర్ అయ్యారు. అయితే వారిలో ఒకరు గతంలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని కూడా కొండా మురళి పరోక్షంగా ప్రస్తావించారు. అంతేకాకుండా పరకాలలో 75 ఏళ్ల నాయకుడొకరు నా దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకున్నారని, ఈసారి ఎన్నికల్లో గెలిపిస్తే వచ్చేసారి మీకు వదిలేస్తానని చెప్పారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నా కుమార్తె సుస్మితా పటేల్ పరకాల నుంచి బరిలో ఉంటుందని చెప్పారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను, కార్పొరేటర్లను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అయితే ఎన్నికల్లో పైసలు ఇవ్వాలి, ఓట్లు వేయించుకోవాలి, ఇదే నా పని. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఉండగా కొండా సురేఖ మంత్రి పదవి ఎటూ పోదు. ఆమె శాఖలకు పైసలు రావడం లేదు. నేనే ప్రతి నెలా ఖర్చులకు 5 లక్షల రూపాయలు పంపిస్తున్నా అని కొండా మురళి చెప్పారు. అయితే కొండా మురళి చేసిన ఈ వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపడంతో పాటు కొండంత దుమారాన్ని రేపాయి. కొండా మురళి పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడారని కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సొంత పార్టీ నేతలపైనే ఆయన బహిరంగంగా విమర్శలు చేయడం, టికెట్ల కేటాయింపుపై ఏకపక్షంగా ప్రకటన చేయడం పట్ల పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో వరంగల్లోని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు శుక్రవారం అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, మాజీ మంత్రులు బసవరాజు సారయ్య, విజయరామారావు, మాజీ ఎంపీ సుధారాణి హాజరయ్యారు. కడియం శ్రీహరి, సారయ్య, రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎర్రబల్లి దయాకర్ రావును ఉద్దేశించిన కొండా మురళి చేసిన విమర్శలపై ఈ సమావేశంలో చర్చించారు. కొండా మురళి వ్యాఖ్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు జరిపారు. సీనియర్లుగా ఉండి వివాదాస్పదంగా మాట్లాడడం సరికాదని నాయిని పేర్కొన్నారు. ఏదైనా సమస్య ఉంటే పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకోవాలని సూచించారు. త్వరలో అధిష్టానాన్ని కలిసి మురళిపై ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. ఇదిలా ఉంటే కొండా మురళి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. కొండా మురళి వ్యాఖ్యలపై నివేదిక కోరినట్లు ఆయన తెలిపారు.
డీసీసీ పరిశీలకుడి నివేదిక అందిన తర్వాత స్పందిస్తానని పేర్కొన్నారు. కొండా మురళి వ్యాఖ్యలపై ఇరు వర్గాల నుంచి ఫిర్యాదులు అందినట్లు ఆయన వెల్లడించారు. ఆ ఫిర్యాదులను పరిశీలిస్తామని తెలిపారు. పార్టీ లైన్ దాటితే ఎవరైనా సరే వేటు వేయడమేనని హెచ్చరించారు. ఇంకా ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అనలిస్ట్ కోటేశ్వరరావు గారు ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. సో కొండా మురళి చేసిన వ్యాఖ్యలు, ఆ పార్టీ సీనియర్ నేతల మీద ఆయన చేసిన వ్యాఖ్యలని ఎలా చూడాలి? అసలు ఆ వ్యాఖ్యలు చేయడానికి కారణాలు ఏంటి? కొండా మురళి గారు, అదేవిధంగా కొండా సురేఖ్ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంలో లేదా వివాదాలను సృష్టించడంలో గతంలో కూడా వాళ్ళకి అటువంటి ట్రాక్ రికార్డు ఉంది అనేది మనకు తెలిసిందే. మిగిలినటువంటి పార్టీలు వేరే పార్టీల నుంచి వచ్చి కాంగ్రెస్ లో చేరారు అనేటువంటి వ్యాఖ్య వాళ్ళ నోటి నుంచి రావడం అనేది ఆశ్చర్యంగా ఉంది. గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకల గురించి చర్చించుకున్నట్టుగా ఉందనేది నా అభిప్రాయం. కొండా సురేఖ, కొండా మురళి దంపతులు ఇద్దరు కూడా కాంగ్రెస్ లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి తర్వాత వైసీపీలో చేరారు. వైసీపీ నుంచి టిఆర్ఎస్ లో చేరారు. టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు వాళ్ళు ధ్వజమెత్తినటువంటి కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు కావచ్చు లేదా ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళ చరిత్ర కూడా అంతే. ఇతర పార్టీల నుంచి వాళ్ళు కాంగ్రెస్ లో చేరారు. వీళ్ళకి వాళ్ళకి పెద్ద తేడా ఏముంది అనేది ప్రశ్న. అయితే మరి ఎందుకు కొండా మురళి గారు ఈ విధంగా ధ్వజమెత్తారు అనేటువంటిది, దీనికి ఉన్నటువంటి పూర్వ రంగం ఏమిటనేటువంటిది మనం చూడాలి. ఇటీవల మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయని, ఆ మార్పుల్లో సురేఖ్ గారి ఉద్యోగాన్ని ఊడగొడతారనేటువంటి వార్తలు హల్చల్ చేశాయని కూడా మనకు తెలిసింది. బహుశా ఇంకా 2 మంత్రి పదవులు ఉన్నాయి కనుక ఆ 2 మంత్రి పదవులని నింపేటువంటి సమయంలో కొంతమంది పాత మంత్రుల్ని తొలగించి కొత్త వారికి అవకాశం ఇస్తారనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అటువంటి తొలగించేటువంటి వాళ్ళలో సురేఖ గారు కూడా ఉన్నారేమో అనేది బహుశా కొండా మురళి గారికి అందినటువంటి సమాచారం కావచ్చు. ఆయన ఆ విధంగా అవుట్బర్స్ట్ కావడానికి అదే ఒక ప్రధాన కారణం అయి ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. సార్, ముఖ్యంగా ఆయన కడియం శ్రీహరి మీద చేసిన వ్యాఖ్యలని చూస్తే చాలా పర్సనల్గా, ఒక కనుబొమ్మలో లేని వ్యక్తి అని చెప్పేసి ఒక పర్సనల్గా ఆయన టార్గెట్ చేస్తూ మాట్లాడడం జరిగింది. కడియం శ్రీహరి తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీలో మంత్రి పదవులు అనుభవించి ఆ పార్టీని నాశనం చేశాడు. ఇటు కేసీఆర్ని కూడా ఆ పార్టీలో అన్ని పదవులు అనుభవించి కేసీఆర్ని మోసం చేశాడు అని చెప్పేసి కడియం శ్రీహరి మీద చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కడియం శ్రీహరి గారు పార్టీలు మారిన మాట వాస్తవం, పదవులు అనుభవించిన మాట వాస్తవం. వీళ్ళ ఈ దంపతుల చరిత్ర కూడా అదే కదా. వీళ్ళేమన్నా తక్కువ తిన్నారా? ఒకవేళ తక్కువ ఎక్కువ ఉంటే ఉండొచ్చు. పార్టీ మారినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు కాదు లేదా ఎమ్మెల్సీలు కాదు, పదవులు అనుభవించినటువంటి వాళ్ళు, అధికారాన్ని అనుభవించినటువంటి వాళ్ళే కదా. అందుకని కడియం శ్రీహరి గారి మీదనో లేదా మరొకరి మీదనో ఆ విధమైనటువంటి విమర్శలు చేయడానికి నైతికంగా వీళ్ళకు ఉన్నటువంటి హక్కు ఏమిటి అనేది ప్రశ్న. ముఖ్యంగా ఆమె కూతురికి సంబంధించి పరకాల టికెట్కి సంబంధించి ముందే ఆయన ఏకపక్షంగా ప్రకటన చేయడం, అంటే ఆ పార్టీని ఇంకా ధిక్కరించినట్లుగానే, పూర్తిగా ధిక్కరించినట్టుగానే ఆయన మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఇది కామన్ అయినా సరే ఆయన భార్య మంత్రి అయిన పరిస్థితుల్లో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎలా చూడాలి? అసలు ఏంటి, ఎందుకు, దీనికి గల కారణాలు ఏంటి? అసలు ఇంకా 3.5 సంవత్సరాలు ఎన్నికలకి గడువు ఉంది.
అప్పటికి రాజు ఎవరో రెడ్డి ఎవరో తెలియదు. అటువంటప్పుడు ముందుగానే తన కుమార్తె పోటీ చేస్తుందని చెప్పేసి ప్రకటించడానికి కొండా మురళి గారికి కానీ లేదా కొండా దంపతులకి ఏమి రైట్ ఉంది చెప్పుకోవచ్చు. అంతవరకు అయితే ఓకే, పర్లేదు. కానీ మిగిలినటువంటి వాళ్ళ మీద ధ్వజం ఎత్తారు అంటే దాని అర్థం ఏంటంటే డెఫినెట్ గా కొండా సురేఖ గారికి స్థానభ్రంశం, మంత్రి ఉద్యోగం పోవటం ఖాయం అనేటువంటిది కనిపిస్తున్నట్టుగా ఉంది. ఒకవేళ అటువంటి పరిస్థితే కనుక వస్తే ఆ కుటుంబంలో తన కుమార్తెకు స్థానం కల్పించాలి అని ఇప్పటి నుంచే పార్టీ అధిష్టాన వర్గం మీద, రాష్ట్ర నాయకత్వం మీద తెస్తున్నటువంటి ఒత్తిడిగా కనిపిస్తూ ఉంది. అంతకు మించి వేరే ఏమి మరొక కారణం అయితే లేదనేది నా అభిప్రాయం. అయితే అలా మాట్లాడుతూనే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి ఉండగా నా భార్య సురేఖకి మంత్రి పదవికి ఎటువంటి డోకా లేదు, ఆ విషయంలో భయం లేదు నాకు అని చెప్పడం కూడా జరిగింది. అంటే ఎవరికి ఆ మెసేజ్ పంపిస్తున్నాడు? అదే, అటువంటి భయం లేనప్పుడు అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది? నేను ముందే చెప్పాను. ఆమె ఉద్యోగం ఓడదీస్తారు, ఆమె ఉద్యోగాలు పోగొట్టేటువంటి వాళ్ళు ఆమె కూడా ఉన్నారనేటువంటి వార్తలు వచ్చాయి అనేటువంటిది నేను ముందే చెప్పాను. మరి అటువంటి అయినప్పుడు ఆ విధమైనటువంటి భరోసాతో ఉన్నటువంటి వ్యక్తి దాని గురించి ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది? చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ ఎందుకు చెప్పారు అని అనుకోవాల్సి వస్తే ఆమెను తొలగించి వేరే వాళ్ళకి ఇమ్మని చెప్పేసి ఇప్పుడు ఎవరి మీద అయితే ఆయన ధ్వజమెత్తాడో, కడియం శ్రీహరి గారు కావచ్చు, లేకపోతే మిగిలినటువంటి రేవంత్ ప్రకాష్ రెడ్డి, ఇట్లాంటి వీళ్ళందరి మీద బహుశా వీళ్ళందరూ ఆమెను తొలగించాలనేటువంటి అభిప్రాయాన్ని బహుశా వీళ్ళు ఒక గ్రూప్ గా ఏర్పడి అటువంటి ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. అందుకనే కొండా మురళి గారు ఈ విధంగా స్పందించారు. అంతకు మించి వేరే కారణాలు ఏమి కనపడలేదు. సార్, ముఖ్యంగా కొండా సురేఖ ఒక చిట్చాట్ చేస్తూ కడియం శ్రీహరికి నా ముందు కూర్చునే అర్హత లేదు, అలాంటి వ్యక్తి నా మంత్రి పదవి గురించి కామెంట్స్ చేస్తున్నాడని చెప్పేసి ఆ చిట్చాట్లో కొండా సురేఖ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అంటే పార్టీలోనే అంతర్గత విభేదాలు చాలా రోజుల నుంచి జరుగుతూ ఈరోజు బహిరంగంగా వచ్చేసాయి అనుకోవచ్చా? డెఫినెట్ గా ఇప్పుడు ఆమె ఒక మంత్రి, ఆయన ఒక మాజీ మంత్రి, వయసు రీత్యా సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన్ని ఆ విధంగా వ్యాఖ్యానించాల్సినటువంటి అవసరం ఆమెకేం వచ్చింది అనేది ప్రశ్న. ఆమె ఆ విధంగా వ్యాఖ్యానించిన తర్వాత కడియం శ్రీహరి గారు కావచ్చు, లేదా మిగిలినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకా ఎవరైనా కానీ ఆమెకు కూడా అదే మర్యాద ఇస్తారు. రాజకీయాల్లో జరుగుతుంది అదే కదా. మీ ఇల్లు మా ఇంటికి ఇంత దూరం, మా ఇల్లు మీ ఇంటికి అంతే దూరం. మీరు ఇచ్చేటువంటి మర్యాద, నాకు మర్యాద ఇస్తే నేను మీకు అదే మర్యాద చేస్తాను. ఇదే కదా జరుగుతూ ఉంది. అదే కనిపిస్తూ ఉంది ఈ వివాదం మొత్తంలో కూడా. ఆ విధమైనటువంటి తులకనగా మాట్లాడటం కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు. మరి ఆమె ఎందుకు మాట్లాడాలి? ఆమె నిజంగా మాట్లాడారో లేదైతే మనం వెళ్ళలేదు, మాట్లాడారన్నట్టు చెప్తున్నారు. అది నిజమైతే మరి ఆవిడ మాట్లాడకూడదు కదా. కానీ ప్రైవేట్ సంభాషణలలో ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడినప్పుడు డెఫినెట్ గా అవి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, చేరవేసేటువంటి వాళ్ళు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు, కాంగ్రెస్ లో కూడా ఉంటారు. మరి కొండా సురేఖ గారి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు ఉండి ఉంటారు. మరి అటువంటి వాళ్ళు ఎవరో ఏమిటో తెలుసుకోకుండా ఆ విధంగా ఓపెన్ గా కామెంట్స్ చేస్తే ఇదిగో ఇలాంటి సమస్యలే తలెత్తుతాయి. ఏ పార్టీకైనా, అది కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎవరికైనా. ముఖ్యంగా కొండా సురేఖ మంత్రి పదవి గురించి ఆయన మీరన్నట్లే మంత్రి పదవి పోతుందనే భయంతోనే అన్నట్టుగా ఆ శాఖ ఏదైతే ఆమె పర్యాటక శాఖ, వన అటవీ పర్యావరణ శాఖకి సంబంధించి ఆమె ఉన్న నేపథ్యంలో అక్కడ డబ్బులు అంతా ఆ శాఖకి ఏమీ రావట్లేదు, మా జేబులోంచే ప్రతి నెల 5 లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అని ఆమె చేస్తున్న శాఖ గురించి కూడా అది ఆ శాఖ దండగా అనే విధంగా మాట్లాడడం జరిగింది. అంటే ముందుగానే ఊహాగానాలు మీరు అన్నట్లుగా వచ్చి ఆ శాఖ మాకు వద్దు అన్నట్లుగా ఆయన చేసినారు అనుకోవచ్చా? అదే కదా, ఇప్పుడు మంచి శాఖలు కావాలి అంటే ఏంటి దాని అర్థం ఏంటి? బాగా డబ్బులు వచ్చే శాఖలు కావాలని.
అదే. మరి వీళ్ళు ఎందుకు ఖర్చు పెట్టాలి? నెలకు 5 లక్షల రూపాయలు వీళ్ళ సొంత జేబులో ఎందుకు ఖర్చు పెట్టాలి? అంత ఆదాయము వీళ్ళ దగ్గర ఉన్నదా? ఎందుకు ఖర్చు పెట్టాలి వీళ్ళు? పర్యావరణ శాఖ లేకపోతే ఇటువంటి యువజన సర్వీసులు లేకపోతే ఇట్లాంటి వాటిల్లో డబ్బులు అనమాట వాస్తవం. డబ్బులు వచ్చేటువంటి శాఖలు అవి వేరే ఉన్నాయి. అవి రాలేదనేటువంటి ఒక అసంతృప్తి ఇందులో స్పష్టంగా కనిపిస్తా ఉంది. అటువంటి శాఖలు కావాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తా ఉండాలి. కొండా మురళి గారు మాటలను బట్టి అనుకోవాల్సి వస్తుంది. ఆ విధంగా మరి ఆయన చెప్పాడంటే పర్యావరణం ఏమన్నా తక్కువ చిన్న సమస్య అది కాదు కదా. పర్యావరణం కూడా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పర్యావరణం అనేటువంటి ఒక పెద్ద సమస్య. అటువంటి దానికి ఇక్కడ అవసరమైనటువంటి బడ్జెట్ కేటాయింపులు లేవు, లేకపోతే స్కీమ్స్ లేని కారణంగా అది ఒక అజాగళ స్థానం లాగా ఉంది. దాని నుంచి పిండుకోవడానికి పాలు రావు అంటే డబ్బులు రావు. అదే అసంతృప్తి. ఆ అసంతృప్తిని కొండా మురళి గారు ఈ విధంగా వ్యక్తం చేశారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే పార్టీ అధిష్టాన వర్గాన్ని సవాల్ చేస్తున్నట్టు. మీరు మాకు కావాలి మంచి పదవి ఇస్తారా లేదా, డబ్బులు సంపాదించుకునే పదవి ఇస్తారా లేదా అని అడుగుతున్నట్టుగా కనిపిస్తాం. అంటే ఖచ్చితంగా లోపల ఏదైనా పార్టీకి సంబంధించి పార్టీ ధిక్కరణ వాయిస్ వినిపించే నేపథ్యంలో ఏదైనా కన్క్లూజన్కి వచ్చి అంటే పార్టీని ఒకవేళ పార్టీ అధిష్టానం దీని మీద సీరియస్ అయితే పార్టీని వదిలే వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది కదా. అంటే ముందుగానే ఏదైనా వేరే పార్టీకి సంబంధించి వెళ్ళాలని నిర్ణయం తీసుకొని ఇలాంటి వ్యాఖ్యలు అటు హస్బెండ్ కావచ్చు, ఇటు ఈమె కావచ్చు, కొండా సురేఖ కావచ్చు వ్యాఖ్యలు చేయడము ఏమైనా అనుకోవచ్చు అంటే ఆ పార్టీలోంచి వెళ్ళాలని నిర్ణయించుకున్నట్లుగా. ఇప్పుడు వాళ్ళు ఇప్పటికీ 3 పార్టీలు మారారు కదా. 3 పార్టీలు మారినటువంటి వాళ్ళకి ఇంకొక పార్టీ మారడానికి ఇబ్బంది ఉంటుంది. వాళ్ళనే కాదు, ఏ రాజకీయ నాయకుడైనా పార్టీ మారటం అనేటువంటిది అలవాటైన తర్వాత ఎక్కడ అధికారం ఉంటే అక్కడ, ఎక్కడ అధికారం వస్తుంది అనుకుంటే అక్కడ. మరి బహుశా ఏమన్నా ఇప్పుడు ఉన్నటువంటి దానిలో మరి మళ్ళా బీఆర్ఎస్కి వెళ్తారా లేకపోతే బీజేపీకి వెళ్తారా అవన్నీ మనకు తెలియదు. కానీ థ్రెటనింగ్ అనమాట అది. ఎందుకంటే వాళ్ళిద్దరి సామాజిక నేపథ్యం కూడా ఒక విధంగా ఇది ఒక థ్రెటనింగ్ లాగా వినిపిస్తా ఉంది. మరి ఆ థ్రెటనింగ్ ని పార్టీ అధిష్టాన వర్గం కానీ లేదా రాష్ట్ర నాయకత్వం కానీ ఏ విధంగా తీసుకుంటుంది అనేటువంటిది చూడాలి. దాని మీద కనుక పార్టీ అధిష్టాన వర్గం సీరియస్ గా వ్యవహరించకపోయేట్లయితే ఇప్పటికే అలాంటి ధోరణులతో ఉన్నటువంటి కొంతమంది తీన్మార్ మల్లన్ లాంటి వాళ్ళు ధ్వజమెత్తుతున్నారు, మనం చూస్తున్నాం. అటువంటి వాళ్ళ మీద కనుక చర్య తీసుకోకపోయేట్లయితే రాబోయేటువంటి రోజుల్లో మరికొంతమంది కూడా ఇదే విధమైనటువంటి ఒత్తిడి ధ్వజమెత్తడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. మరి కాంగ్రెస్ పార్టీ అందుకు సిద్ధపడుతుందా అనేది సమస్య. ఒకవేళ వీరు పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించి మాట్లాడిన నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే ముఖ్యంగా వరంగల్ జిల్లాకు సంబంధించి ఈ నేతలకి ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇంపార్టెన్స్కి సంబంధించి ఒకవేళ వారిని దూరం చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల్లో పడుతుందని అలాంటి ఆలోచన ఏమైనా ఉందా? వరంగల్ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ ఈ నాయకుల్ని ఎలా చూస్తుంది అసలు? ఒకళ్ళిద్దరు నాయకులు పోయినంత మాత్రాన ఏ పార్టీ కూడా, అది బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా లేదా మరొక పార్టీ అయినా కానీ బలహీన పడిపోతుంది అని అనుకోవడానికి ఎక్కడా లేదు. ఆయా వాళ్ళు ప్రాతినిధ్యం ఇచ్చేటువంటి ప్రాంతాల్లో కావచ్చు లేదా ఆయా నియోజకవర్గాల్లో ఉంటే కొంతమంది అనుయాయులుగా ఉన్నటువంటి వాళ్ళు దూరం కావచ్చు. అదే సమయంలో వీళ్ళ బిహేవియర్ మీద లేదా వీళ్ళ పెత్తనం మీద వ్యతిరేకిస్తూ ఇతర పార్టీల్లో చేరినటువంటి వాళ్ళు లేదా ఇతర పార్టీల మద్దతుదారులుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళిపోతే వాళ్ళు కాంగ్రెస్ లోకి రావచ్చు. అందుకని ఒకటి బయటకు వెళ్ళిపోతే ఇంకొకళ్ళు దూరటానికి సిద్ధంగా ఉంటారు. ఆ విధంగా చూసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏమి నష్టం ఉంటుంది? మహా అయితే ఒక నియోజకవర్గం ఏదన్నా ఓడిపోతే ఇంకోటి మొత్తంగా బలం ఉన్నప్పుడు ఒక నియోజకవర్గంలో ఓడిపోయినంత మాత్రాన లేకపోతే ఒక నియోజకవర్గంలో గెలిచినంత మాత్రాన అదనంగా వచ్చేది ఏం లేదు. కానీ మొత్తం ఒక పార్టీ మీద వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు తిరుగుబాటు చేస్తే ఇప్పుడు ఇమీడియట్ గా ఏం చేస్తారు? వాళ్ళనేమి పార్టీ నుంచి ఏమి బహిష్కరించరు, మంత్రి పదవి తీసేస్తారు. మంత్రి పదవి తీసేసిన తర్వాత కూడగొట్టిన నాగరికప్పల్లాగా
జిల్లాలో వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నా లేకపోతే ఇంకొక పదవిలో ఉన్నా కానీ అధికార యంత్రాంగం కానీ లేదా కార్యకర్తలు కానీ వాళ్ళని ఏ విధమైనటువంటి ఖాతరు చేసేటువంటి అవకాశాలు లేవు. ఆ పార్టీలో అలా కొనసాగుతారు ఆ గడువు ముగిసేంత వరకు. అంతకుమించి జరిగేది ఏమి ఉండదనేది నాకు. అయితే ఈ నేతలు మొదట వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, తర్వాత బీఆర్ఎస్ పార్టీలో, అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఇటు తర్వాత కాంగ్రెస్లో చేరారు. వీరు కూడా చాలా పార్టీలు మారడం జరిగింది. ఎందుకు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ లాంటి వారిని ఇంత టార్గెట్ చేసి మాట్లాడి, అంటే వారిని కాంగ్రెస్లోకి రావడానికి ఇష్టం లేక ఇన్ని రోజులు ఆ జిల్లాలో ఇబ్బందులు పడుతూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మెర్జ్ చేయలేకపోయింది అనుకోవచ్చా ఈ నేతలందరితో, సీనియర్ నేతలందరితో? ఇప్పుడు ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఇప్పుడు మనం బస్సు రైళ్లు ఎక్కినప్పుడు మనం ఇతరులు నెట్టుకుంటూ రైళ్ళు ఎక్కుతాం, బస్సు ఎక్కుతాం. కింద ఉన్న వాళ్ళకి ఏమని చెప్తాను, ఖాళీ లేదు, మీరు వేరే బోగీలో ఎక్కండి, వేరే బస్సు ఎక్కండి అని చెప్తాం. అట్లాగే ఒక పార్టీలో చేరిన తర్వాత ఇంకొకళ్ళని దగ్గరికి చేర్పించేటువంటి పరిస్థితి ఎవరికీ ఉండదు. దానికి కొండా సురేఖ్ గారైనా, కడియం శ్రీహరి గారైనా, లేకపోతే ఇంకోళ్ళైనా అందరూ అలాగే బిహేవ్ చేస్తారు. అదేవిధంగా ఒక వరలో 2 కత్తులు ఇవ్వడం, 2 అధికార కేంద్రాలు, వరంగల్ జిల్లాలో 2 అధికార కేంద్రాలు ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. అందుకే దానికి మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ ఒక అధికార కేంద్రం, ఆమెను వ్యతిరేకించేటువంటి వాళ్ళు మరొక అధికార కేంద్రం. మరి ఆమెను తొలగించేసి వీళ్ళలో ఎవరికైనా మంత్రి పదవి కనుక ఇచ్చేట్లయితే ఇంకొక అధికార కేంద్రం వీళ్ళ ద్వారా ఏర్పడుతుంది. కుమ్ములాట ఇదే, అధికార కుమ్ములాట అంటే సంపాదించుకునే దగ్గర వచ్చినటువంటి పేచి. అంతకుమించి ఏముంది? జనానికి అందరికీ తెలిసినటువంటి రహస్యమే. కాంగ్రెస్ పార్టీ చరిత్ర, కాంగ్రెస్ పార్టీ అంటేనే టూ మచ్ ఆఫ్ ఫ్రీడము, ఇలాంటివి వారికి ఆ పార్టీలో చాలా సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని, అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన పర్యవేక్షణలో ఏదైనా జరుగుతుందా, లేదంటే ప్రతిదీ సెంట్రల్ చూసుకుంటూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో? ఈ మధ్య ప్రతిదీ కేంద్రం జోక్యము ఎక్కువ అయిపోతూ ఉంది. సో రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి ఎలాంటి జోక్యాలు అనేవి తగ్గిపోతూ ఉన్నాయి. వీరి విషయంలో కూడా కేంద్రమే, ఏదైతే పార్టీ కేంద్రం సీనియర్ కేంద్రం నుంచే ఆ ఆదేశాలు వచ్చి ఈ సమస్యను పరిష్కరిస్తాయా, లేదంటే రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి సమక్షంలో ఏమైనా జరిగే అవకాశం ఉంటుందా? వీళ్ళకి కేంద్రంలో ఉన్నటువంటి లాబింగ్, కేంద్ర నాయకులతోటి లాబింగ్ నడిపేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే డెఫినెట్ గా అధిష్టాన వర్గం మీద ఒత్తిడి తీసుకొస్తారు. అదేవిధంగా రాష్ట్రంలో ఎవరైనా లాబీ వీళ్ళతో కలిసేటువంటి వాళ్ళు ఉంటే రేవంత్ రెడ్డి గారి మీద కూడా డెఫినెట్ గా ఒత్తిడి తీసుకొస్తారు. ఇక్కడ సమస్య ఏంటంటే రేవంత్ రెడ్డి గారి పరిస్థితి నిజంగా దారుణంగా ఉందనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే మొన్న 4 మంత్రి పదవులు ఇచ్చారు. 4 మంత్రి పదవులు ఇచ్చిన తర్వాత మంత్రిత్వ శాఖలను కేటాయించడం అనేటువంటిది ముఖ్యమంత్రి విచక్షణకు సంబంధించినటువంటి మన రాజ్యాంగంలో ఉంది. ఎవరికి ఏ శాఖ ఇవ్వాలో కూడా 2 రోజుల పాటు ఢిల్లీ అధిష్టాన వర్గం దగ్గర చర్చలు జరపడానికి ఢిల్లీ వెళ్ళినటువంటి తీరు చూస్తే రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి స్వేచ్ఛ ఏమిటి? ప్రతిదీ బంధమే. ఎవరికి ఏ మంత్రి పదవి ఇవ్వాలో కూడా నిర్ణయించేది కాంగ్రెస్ అధిష్టాన వర్గమే అన్నట్టుగా కనిపిస్తా ఉంది. ఇంకా రేవంత్ రెడ్డి గారికి గౌరవం ఏముంటది? ఒకవేళ ఆ విధంగా కనుక వాళ్ళు అధిష్టాన వర్గంతో వాళ్ళకి కావాల్సినటువంటి మంత్రి పదవులు కనుక తెచ్చుకుంటే ముఖ్యమంత్రిని లెక్క చేస్తారా? ఏ మంత్రి అయినా కొత్త వాళ్ళనే కాదు, పాత వాళ్ళైనా ఎవరైనా లెక్క చేయరు కదా. అందుకని కాంగ్రెస్ స్వయంకృతం ఎందుకు ఈ విధమైనటువంటి రచ్చ చేసుకుంటే 2 రోజుల పాటు ఢిల్లీలో ఎవరికే మంత్రి శాఖలు కావాలో పైరువులు చేసుకోవడానికి మంత్రులు ఢిల్లీ వెళ్ళారు, ముఖ్యమంత్రి కూడా కాంగ్రెస్ దేశంలో అధికారం కోల్పోయింది. కాంగ్రెస్ కి మిగిలిన ఏదైనా ఒక ముఖ్యమైన రాష్ట్రం ఉందంటే అది తెలంగాణగా చెప్పుకోవచ్చు. ఎందుకు చింత చచ్చినా పులుపు చావలేదు అనుకోవచ్చా? ఇంకా అధిష్టానం ప్రతిసారి అది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక దివాళాకోరు వ్యవస్థ. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కూడా ఎవరిని స్వతంత్ర నాయకుడిగా ఎవరిని ఎదగనీయకుండా ఇంకొక గ్రూపు, 2 గ్రూపులు, 3 గ్రూపులను కూడా ప్రోత్సహించి ఆ 3 గ్రూపులు, 4 గ్రూపులతోటి మన తోలుబొమ్మలాట్లో కనుక తెర వెనకాల ఉండి ఆడించినట్టుగా
ఆ విధమైనటువంటి వైఖరిని కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించింది గతంలో. ఓకే. దానికి తగినటువంటి మూల్యం కూడా చెల్లించింది ఆ విధమైనటువంటి ముఠాలను. స్వయంగా అఫీషియల్ గా ఒకళ్ళు ముఖ్యమంత్రి అయితే ఇంకొకళ్ళు వాళ్ళకి పోటీగా కేంద్ర మంత్రి పదవులు, ఎస్. ఒక కేంద్ర మంత్రి అయితే ఓ రాష్ట్రంలో ఇంకొక కేంద్ర మంత్రిని ఇచ్చి మళ్ళా ఇంకొక ముఠ, ఈ విధమైనటువంటి దివాళకోరు పద్ధతుల్ని అంతర్గతంగా అనుసరించిన కారణంగానే రైట్. అనేక రాష్ట్రాల్లో అది చావు దెబ్బలు తిన్నది. రైట్. ఇప్పుడు తెలంగాణలో కూడా వచ్చినటువంటి అధికారాన్ని ఆ విధంగానే కనుక చేసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఉంటుందా ఊడుతుందా అనేటువంటిది ప్రశ్నార్థకం. రైట్ రైట్ సార్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, మీ విశ్లేషణ, మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ అండి. ఏదైతే కొండా మురళి ఆ పార్టీ సీనియర్ నేతలైన కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ లాంటి వ్యక్తుల మీద చేసిన తర్వాత ఆ పార్టీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది వీరిద్దరి దంపతుల మీద అనేది కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.